తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీని తొలగించింది. కాలుష్య నియంత్రణ బోర్డులో ఒప్పంద ఉద్యోగిగా ఓఎస్డీ సుమంత్ కొనసాగుతున్నారు. పరిపాలనా కారణాలతో సుమంత్ను తొలగిస్తున్నట్లు సిబిఐ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తుంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. మేడారం టెండర్లలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల రూపాయల టెండర్ను తన మనిషికి ఇప్పించుకునేందుకే పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని కొండా సురేఖ విమర్శించారు. అయితే మంత్రుల మధ్య వివాదానికి ఓఎస్డీ సుమంతే కారణమని, అందుకు అతన్ని తొలగించాలని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీని తొలగించింది. కాలుష్య నియంత్రణ బోర్డులో ఒప్పంద ఉద్యోగిగా ఓఎస్డీ సుమంత్ కొనసాగుతున్నారు. పరిపాలనా కారణాలతో సుమంత్ను తొలగిస్తున్నట్లు సిబిబి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తుంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. మేడారం టెండర్లలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల రూపాయల టెండర్ను తన మనిషికి ఇప్పించుకునేందుకే పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. అయితే మంత్రుల మధ్య వివాదానికి ఓఎస్డీ సుమంతే కారణమని, అందుకే అతన్ని తొలగించారని ప్రచారం జరుగుతుంది.